ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఇది నా చెల్లి, దీంతో నాకు ఎప్పుడు ఉంటుంది లొల్లి. సరే రండి ఇప్పుడు ఒక చేద్దాము. అంటే నేను చెయ్యను, మా ఆడపడి చేస్తుంది అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ముక్కలు అయితే ఒక్కొక్కటి మాత్రమే ఏరుకోవాలి, కవర్ల నుంచి ఎక్కువ తీసుకోకూడదు, ముక్కలకు నొప్పి పెడుతుంది మళ్ళా. ఇలా వాష్ చేసుకోవాలన్నమాట మంచిగా. మాకు తెలుసులే కడుక్కోవడం, అది కూడా నువ్వు చెప్పాలని మీరు అనుకోవచ్చు. ఏదో అట్లా చెప్తున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు చికెన్ బిర్యానీ చేయరు. నేను చేస్తలేను, ఇప్పుడు మాడపడి చేస్తుంది చూడర్రి, మస్తు చేస్తుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, తిన్నాక చెప్తా. నువ్వు ఎట్లా చెప్తావు, మేము చెప్పాలి కానీ మీరు అనుకోవచ్చు, నేనే చెప్తా. బాయ్. అయితే ఫస్ట్ వాష్ చేసుకోవాలి, షర్పు అవన్నీ వేసి కడుక్కోండి ఫ్రెండ్స్. చూడండి, వీలైతే షాంపూ షర్ప్ వేసుకొని కడుక్కోండి. అట్లా ఆ ముక్క కింద పడ్డది. ఇప్పుడు సబ్బేసి బ్రష్ వేసి రాస్తుందో మరి ఎట్లా రాస్తుందో తెలియదు. ఒక్కొక్కరు అయితే చికెన్, మా అమ్మ అయితే చికెన్ తెచ్చి డైరెక్ట్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే మంచిగా అంతా పోతుందని చెప్పేసి మా అమ్మ అట్లా ఉంటుంది. చూడు ఎట్లా దాన్ని కడుగుతుంది, ఇంకా నయ్యం బ్రష్ వేసి రాయలే. మళ్ళీ దేవుడా ముక్కలు కింద పడకుండా చూడు. ఇప్పుడు చికెన్ అయితే కలిపి పెట్టుకుందాము, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది కదా. సో అందుకే అనమాట మ్యారినేట్ చేసుకోవాలి. అంటే మాకు అననికి రాదు, సో అందుకనే చికెన్ అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చెప్పే తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. మధ్య మధ్యలో ఇట్లా ఇవన్నీ అవాయిడ్ చేయర్రి. కారం, టేస్ట్కి సరిపడా కారం. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చికెన్ని ముందుగానే కలిపి పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట బిర్యానీకి. ఇది చికెన్ మసాలా. ధనియా పౌడర్. ఇప్పుడు అంటే ధనియా పౌడర్ అంటున్నాం కానీ మనప్పుడు ధనియాల పౌడర్. సోకులు కదా మనకి ఎక్కువ, సోకు అంతే. టర్మరిక్, అచ్చమైన తెలుగు భాష పసుపు. టర్మరిక్ పసుపు వేసుకోవాలి. బిర్యానీ మసాలా అలా వేసుకున్న తర్వాత గంటను కొట్టుకోవాలి. దానికి ఏమన్నా ఉంటే అలా గంటను కొట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. చెప్పానుగా బిర్యానీ ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట. సో నేను ఇప్పుడైతే నా స్టైల్ అయితే ఇవన్నీ కలుపుకొని పెట్టుకుందాను. కాకపోతే మా ఆడపడిచి ఇందులో టమాటా కూడా యాడ్ చేస్తుంది అనమాట. టమాటా ఇలా మేమైతే ఇక్కడ 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకుంటున్నాం. మీరు కావాలంటే ఒకటే తీసుకోవచ్చు, అవసరం లేని మొత్తమే తీసుకోవద్దు. అవును, బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాం. పచ్చిమిర్చి ఏం కావాలి నీకు? స్పైసీ ఉండాలంట బిర్యానీ. వద్దు కదరా? అవును కాదంట. ఇలా నిమ్మకాయ గింజలన్నీ తీసేసుకోవాలి. హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. గింజలు పడితే చేతితో మళ్ళీ వేసుకోవాలన్నమాట. మేము ఏదో కామెడీగా అనుకుంటూ చేస్తున్నాం, ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. కాకపోతే మీరు ప్రాసెస్ మాత్రం చూడండి. ఇప్పుడు పెరుగు, మళ్ళీ నిమ్మకాయ వేసుకున్న తర్వాత పెరుగు ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వీటిని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇంకా కలిపేసుకొని కరివేపాకు వాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి, మంచిగా కట్ చేసుకొని. కొత్తిమీర, సారీ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారనమాట. కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అయ్యో కరివేపాకు అన్నా కదా, కరివేపాకు కూడా వేసింది. మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి.
ఇక్కడ టీవీ చూస్తున్నారు. హాయ్ చెప్పు. గేమ్ ఆడుతున్నాం. ఇక్కడ మా వాళ్ళు పడుకున్నారు అనమాట. ఫోన్ చూస్తుంది. అక్కడ టీవీ నడుస్తుంది. బిర్యానీ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఫైనల్గా అయితే కలిపి పెట్టేసినాం ఇక్కడ. చేతులు అయితే బాగా వాష్ చేసుకోవాలి. ప్రాసెస్ అయ్యేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. రైట్, మసాలా ప్రిపేరింగ్. కప్పుడు ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి, ప్లస్ అలాగే బిర్యానీలకు కదా. సో ఇదిగో బిర్యానీ మసాలా. ఇవన్నీ బిర్యానీ మసాలా అంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు కదా, అంతే. ఉల్లిగడ్డలు చాలా కోసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బాగుంటుంది. చెక్క, లవంగం ఇవన్నీ. చికెన్ అయితే బాగా చాలాసేపు మ్యారినేట్ మాకు అన్నికి రాదు. సో ఇప్పుడైతే కసూరి మేతి అయితే వేసుకుంటున్నాం అనమాట. హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి 1 అవర్ పక్కన పెట్టినాం. ఎంత ఎక్కువసేపు అంతా పెట్టుకుంటే అంత మంచిది, అంత బాగా కుక్ అవుతుంది, అంత టేస్టీగా వస్తుంది అనమాట. చికెన్ అంత టేస్టీగా వస్తుంది. ముట్టియలేదా అయితే స్టవ్ అంటించినాం అనమాట. అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. మనకు కావాల్సిన సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం. నూనె కాగిందా లేదా అని చెప్పేసి చేతి పెట్టి చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను చేతి చూడాలన్నట్టు ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు. ఇట్లా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్కి సగం పక్కన తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అట్లా చెప్పినా కదా, ఒక్కొక్క స్టైల్లో చేస్తారని చెప్పేసి. ఈరోజు అయితే మా ఆడపడుచు స్టైల్ చూడండి, తర్వాత నా స్టైల్ చూద్దరు కానీ. కానీ ఎంత పని చేసినా మనం ఇగో ఇట్లా 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 క్లీన్ చేస్తూనే ఉండాలన్నట్టు. మనసు ఇడ పోయి మండుతూనే ఉంటుంది, ఇడ చేయిలు మాత్రం ఇట్లా క్లీన్గా ఉండాలన్నట్టు. ఇట్లా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కలుపుకోవాలన్నమాట గంటికి. ఉడికించుకోవడానికి అయితే వాటర్ పెట్టామన్నమాట. సో వాటర్లో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కొంచెం, తర్వాత నిమ్మకాయ ఒక చెక్క వండుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. సరే మేమైతే చెక్క అంటాం అనమాట. హాఫ్ ముక్క అయితే పిండుకోవాలి నిమ్మరసం. అన్నం పుల్లలు బాగుంటుంది అనమాట. తర్వాత కొత్తిమీర. ఏంటక్క బిర్యానీ డైరెక్ట్గా ఉడకబెట్టొచ్చుగా రైస్ అని మీరు అనుకోవచ్చు. ఇట్లయితే చాలా బాగుంటుంది, మసాలాలు కూడా మంచిగా పడతాయి. అలాగే కొంచెం పెరుగు. ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టేసుకోవాలి. కలుపుకోవాలి ఆనియన్స్ మాడిపోకుండా. అందుకుంటే కాళ్ళు లేపి మరి చూసుకోవాలి. రావాలంటే కొంచెము నెయ్యి అయినా కానీ లేదంటే నూనె అయినా కానీ వేసుకోవాలన్నమాట. మేమైతే నెయ్యి వేస్తున్నాం ఇక్కడ. ఈ పేరు ఎవరిదని చూడకూడదు, మా డాడీది పేరు ఇది. జీపీఆర్. 50% అయితే అయ్యింది ఇది, ఇంకా 50% అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే అయిపోయినాయి అనమాట. సగం తీసుకొని సగం కూర అయితే వండుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్కి హాఫ్ అయితే పక్కన పెట్టుకొసుకొని మిగతాది కూర అయితే పొయ్యి మీద వేసేసుకోవాలి. ఇంకా ముందుగానే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో అదంతా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినాం కదా, సో ఇప్పుడు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా, అంతేనా? హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎట్లేదు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయినాయి కాబట్టి, సో ఆనియన్స్ కూడా కలపాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేదంటే మాడిపోతుంది.
వస్తుందో నానా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట చికెన్లోకి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా 2 లేయర్స్ అయితే ఇలా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ అలాగే కొత్తిమీర ఇలా. అప్పుడప్పుడు కడుగు పెడితే ఏం కాదు. ఫైనల్గా అయిపోయింది. 15 minutes దమ్ పెట్టి ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అయితే రెడీ అయిపోయింది. ఇది అనమాట వేడివేడిగా బిర్యానీ. పిల్లలు ఆగట్లేదు కదా, సో అందుకోసమే పిల్లలకు వడ్డిస్తున్నాం అనమాట. రెడీ అయిపోయింది, తింటున్నారు అనమాట మా బచ్చీస్ చోటే గ్యాంగ్స్. ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎంతైనా ఆనియన్తో నంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అలాగే నాకు నిమ్మకాయ పిండుకోవడం ఇష్టం ఉండదు, బట్ ఇంకా అలా పెట్టుకున్నాను అంతే. సో తినేసిన తర్వాత ఇంకా న్యూ ఇయర్కి కేక్ అయితే కట్ చేసినాం అనమాట, సెలబ్రేషన్స్. ఇంకా పిల్లలు అడిగారు కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి. ఇంకా చూడండి అక్క తమ్ముడు అయితే ముద్దులు ఇచ్చేసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా పిల్లలతో కేక్ కట్ చేపించి మేము అలా ఫొటోస్ దిగి ఆ కేక్ తిన్నాం అనమాట. కేక్ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్. కేక్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా చాలా బాగుంది. ఇలా జరిగిపోయాయి అనమాట సెలబ్రేషన్స్. వీడియోలో అంటే మొత్తం తీసాం కదా, కొంచెం సరదాగా ఫన్నీగా మాట్లాడుకున్నాము. జస్ట్ ఫర్ కిడ్డింగ్ అంతే, ఎవరు ఏమనుకోవద్దు. ఎలా ఉందో అలానే పెట్టేశాను. లాస్ట్లో మాత్రం వాయిస్ ఇస్తున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో సరదాగానే మాట్లాడుకుంటాం కాబట్టి సో అలాంటి మాటలన్నీ స్కిప్ చేస్తూ ఉండండి. సో ఇది అనమాట వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నాను. అలా సరదాగా చేసుకుంటూ బిర్యానీ అవన్నీ అయితే చేసామన్నమాట. ఎంతైనా ఆడుతూ పాడుతూ చేస్తుంటే జర అంటే ఆ కిక్ వేరుంటుంది, అలాగే పని చేసినట్టు కూడా ఉండదు కదా. సో అంతే. ఇంకా పిల్లలు వాళ్ళు ఇక మేమైతే తినేస్తున్నాం అనమాట. ఆయనకి బ్యాగ్లో బట్టలు ఇచ్చి పంపించాను కదా, సో అది ఆ బ్యాగ్ పైన మా చెల్లి కన్ను పడింది అనమాట. సో ఆ బ్యాగ్ తీసేసుకొని నా గ్లాస్లో సంచి ఇచ్చి పంపించేసింది నన్ను. నేను ల్యాప్టాప్ పెట్టుకుంటా అని చెప్పేసి నా దగ్గర నుంచి సంచి లాక్కేసి బ్యాగ్ తీసేసుకొని నాకు ఒక సంచి ఇచ్చి పంపించింది. ఇట్లుంటుంది మా చెల్లె. ఏదైనా కంటికి నచ్చిందనుకో అది తీసుకోవాల్సిందే, లేదంటే మనసులా ఉండదు కదా. సో అదే చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.